హెర్బల్ హెయిర్ కండిషనర్స్ అంటే కండిషనర్స్ అనేవి ఎందుకు వాడతారంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ కండిషనింగ్ ద హెయిర్ బై ద మాయిశ్చరింగ్ ప్రాపర్టీ. ద మోస్ట్ ఆఫ్ హెయిర్ కండిషనర్స్ ఆర్ లైక్ వాటర్ ఇన్ ఆయిల్ type of emulsion, water in oil, so WNO, so water in oil type of emulsion, that which effective in the aqueous component of moisturizing aid as a lipid component locks the moisture, prevent the evaporation. ఈ aqueous ఏం చేస్తుంటే మాయిశ్చరైజింగ్ లా పనిచేస్తుంది అండ్ లిపిడ్ ఎట్లా పనిచేస్తుంది అంటే లాక్ ద మాయిశ్చర్ని లాక్ చేస్తే అండ్ ఎవాపరేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, దేని దానికి వర్క్ ఉంటుంది. ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఏం లేదు. మన ఈ వాటర్ అదే మన aqueous అనేది మాయిశ్చరైజింగ్లా పనిచేస్తుంది, లిపిడ్ అనేది ఎవాపరేషన్ తగ్గిస్తుంది, సంథింగ్ చేస్తుంది, రైట్. ఎగ్జాంపుల్ అవకాడో హెయిర్ కండిషనర్ చూసుకుంటే అవకాడో పేస్ట్ తీసుకోవాలి 1 కప్, ఎగ్ యోల్కు 2 eggs తీసుకొని ప్రిపేర్డ్ బై ద మిక్సింగ్ ఆఫ్ అవకాడో పేస్ట్ అండ్ 2 beaten eggs and obtain the smooth mixture, then apply to the hair, wait for 30 minutes and wash with the lukewarm water అనమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ట్రై వన్స్. ఓకే, నెక్స్ట్ వీట్ హెయిర్ కండిషనర్ ఏం లేదు, వీట్ జర్మ్ ఆయిల్ తీసుకోవాలి, లైక్ మిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ యోల్కు వాటర్, లెమన్ జ్యూస్, గ్లిజరిన్ తీసుకున్న తర్వాత వచ్చేసరికి మిక్సింగ్ దాట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ విత్ బీటెన్ ఎగ్గులో కలిపేసేసి మసాజ్ విత్ స్కాల్ప్లో మసాజ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా వాష్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ వాటర్ కలిపి వాష్ చేయాలి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ చూద్దాం. హెయిర్ ఆయిల్స్ అనేవి ఒక నరిష్మెంట్ టు ద స్కాల్ప్ అనమాట. హెయిర్ రూట్స్ టు ఇంపార్ట్ ద షైనీ అండ్ గ్లాసినెస్, రేడియంట్ టెక్స్చర్ ఇస్తుంది హెయిర్కి, సో దాట్ వాడతాము. హెయిర్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్డ్ బై ద ఫాలోయింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ చూద్దాం, అది స్టెప్ 1 స్టెప్ 2 ఉన్నాయి. సో కలెక్షన్ ఆఫ్ అథెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆయిల్. కలెక్షన్ అండ్ అథెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్లో లీవ్స్ ఆఫ్ భృంగరాజ్, ఫ్లవర్స్ ఆఫ్ చెన్నా రోజు, రైజోన్స్ ఆఫ్ జటామాన్సి. ఓకే, తీసుకున్న తర్వాత కలెక్టెడ్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత డ్రై చేయాలి షేడ్లో ఎండ్లో కాదు, షేడ్లో డ్రై చేసిన తర్వాత పల్వరైజ్డ్ అండి గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక సీవ్ నెంబర్ 80తోనే ఒక జల్లి లైక్ సీవ్ అనమాట. నెక్స్ట్ దెన్ చెక్ ద ఫార్మకోగ్నోస్టిక్ పారామీటర్స్ లైక్ క్వాలిటీ, ప్యూరిటీ అనమాట, అలాంటివి లేదా ఈ సబ్స్టాన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది ఎలా చేసుకోవాలంటే లైక్ 10% ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ రింగరాజ్ తీసుకొని చిన్న రోజు ఒక వెయిట్ లైక్ విత్ 5% ఆఫ్ జటామాన్సి తీసుకొని షుడ్ బి టేకెన్ తర్వాత బాయిల్ చేయాలి. బాయిల్ విత్ 1 liter ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని వేసి గుద్దితే లైక్ బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత రైట్ టిల్ గెట్స్ బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ వచ్చేసిన తర్వాత ఒప్టెండ్ ఆయిల్ అనేది ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాడకూడదు, ఇంకేముండదు, వాడేసుకోవాలి. లైక్ ఇట్స్ గివ్స్ అన్ అక్యురేట్ గుడ్ రిజల్ట్స్ అనమాట. లైక్ సింథటిక్ వాటికి మాత్రం ఇది చాలా బాగా రిజల్ట్స్ ఇస్తాయి. లైక్ గుడ్డర్ వన్స్ లైక్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ గుడ్డర్ వెరీ గుడ్, బట్ ఒకటి టైం కన్జ్యూమ్ చేస్తుంది. లైక్ మన హెల్త్ కంటే టైం అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. లైక్ ఇట్స్ గుడ్ వన్.